ఇంట్లో కొత్తగా ఏదైనా చిన్న పని సాల్వ్ చేస్తేనే తీరొక్క దేవుళ్ళకు మొక్కులు మొక్కి దండాలు పెట్టుకొని షురూ చేస్తాం. మరి అసొంటిది ఓ రాష్ట్రాన్ని ముంగటికి నడిపించే పని, పరుగులు పెట్టించే పని, పథకాల రువ్వడి పెంచే పని షురూ చేసే ముందు ఎన్నెన్ని దేవుళ్లకు మొక్కాలే, ఎన్నెన్ని పూజలు చేయాలి. అందుకే బాధ్యతలు స్వీకరించే ముందు బాబు సారు దేవుళ్ళందరి దీవెనార్తలు తీసుకున్నాడు. ఇక చూపిస్తాం మా పరిపాలన అంటే ఎట్లుంటదో అన్నట్టు ముచ్చట్లు చెప్పిండు. ఒక్కసారి చూసేద్దాం పారి. మనం ఏం చేసినా ఎంకన్నా చల్లని చూపు ఉండాల్సిందే. అట్లనే ఇక ఏపీ సీఎం బాబు సారు కూడా పైళ్ల మీద సంతకాలు పెట్టే కంటే ముందుగానే 7 కొండలెక్కి కోనేటి రాయుని దర్శనం చేసుకున్నాడు. ఇంటిల్లి పాదితోని కలిసి ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారి దర్శనానికి పోయిండు సారు. అయ్యగారులు ఆఫీసర్లు ఘనంగా స్వాగతం పలికిండ్రు. దర్శనం అయినాక దీవెనార్తులు పెట్టిండ్రు. అటెనక ఇక సారు మాట్లాడుకుంటా తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ కరోనా నేను వస్తే పరదా కట్టే పరిస్థితి ఇంకా హ్యాంగ్ ఓవర్ మారుతున్నామా, పరదా కట్టేస్తున్నా అంటే అలవాటు అయిపోయింది. రెండోది మనుషులు వస్తే ఎవరికి హ్యాండిల్ చేయడం తెలియదు లేదు, మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టేయడం. కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు రాదు, ఇంక నేరుగా వెళ్ళిపోవచ్చు, నేరుగా వచ్చేస్తామండి. ఇలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధ వేస్తుంది. ఆగో అట్లా అయిందట. సారు వస్తున్నాడని ఎవ్వలకు కనబడకుండా పరదాలు కట్టిండ్రాట. పరదాలు ఎందుకు కట్టిండ్రు, తీసి పారేయిండ్రు అనటాలకు మళ్ళీ అన్ని తీసేసిండ్రాట. అంతేకాదు ఎంత టోళ్ళు అయినా సరే ఎంకన్నతోని పెట్టుకోవద్దు, పెట్టుకుంటే ఈ జన్మలనే అనుభవిస్తారు అన్నట్టు మాట్లాడిండు సారు. అంటే వెంకటేశ్వర స్వామిని మీరు స్వార్థం కోసం అమ్మతారా, ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా? పదవులు ఇచ్చేది ఎందుకు? ఆ పదవిచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు ఎవరు మీరు పనులు చేసుకోవడానికి ఎక్కడికి పోయారు, ఏమయ్యారు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోవాల్సింది రెండోసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారు కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపకారం చేసిన వారు, తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకున్నారు. శ్రీనివాసుని దర్శనం అయినాక అటు పద్మావతమ్మ దర్శనానికి పోయిండ్రు. పబ్లిక్ కు దండాలు పెట్టుకుంటా గుళ్ళకు పోయిండు సారు. దర్శనం చేసుకొని ఇక అట్నుంచి ఇంద్రకీలాద్రి మీద వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధికి పోయి మొక్కులు చెల్లించిండ్రు. ఇంకా సంతకాలు పెట్టనికే సెక్రటేరియట్ కు పోయిండు ముఖ్యమంత్రి. బాటంట సారు బండ్లు పోతుంటే పబ్లిక్ అంతా పక్కపొంటి పరుగులు పెట్టిండ్రు, పూలు చల్లిండ్రు, పెద్ద పెద్ద దండలు మోసుకొచ్చిండ్రు. అట్లిట్లా అయ్యగారుల దీవెనార్తులు తీసుకొని ఆఫీసర్ల నడమ అందరి సప్పట్ల నడమ సీఎం సీట్లే కూకున్నాడు సారు. తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ మీదనే పెట్టిండు. బాబు సారు వస్తాడు, జాబులు ఇస్తాడు అని ఎలక్షన్ల ప్రచారంలో గట్టిగా చెప్పిండ్రు కాబట్టి అన్నమాట మీద ఇక తొలత కొలువులు ఇచ్చే ఈగురమే చేసిండ్రు అన్నట్టు. అట్లనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ 4000కు పెంపు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు ఫైళ్ల మీద కూడా సంతకాలు చేసిండట. అంతకు ముందు సారు వస్తున్నాడని అమరావతి రైతులు పువ్వులన్నీ కుప్ప పోసుకొని ఘనంగా స్వాగతం పలకాలని పూలదండలు గుచ్చిండ్రు. సారు పుణ్యాన మళ్ళా అమరావతి రాష్ట్రానికి రాజధాని అవుతున్నదని రైతులు మస్తు సంబరపడుతున్నారట. ఇప్పుడు మొత్తానికి ఏపీలో కొత్త సర్కారు పరిపాలన సురువైంది. ఇక చూడాలే ముందు ఎట్టెట్ట ఎలుగులు అవుతుందో అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ అంతా.